మీకు పర్సనల్గా వ్యవసాయానికి సంబంధించి కానీ రైతుకు సంబంధించి కానీ మీకున్న ఒక డెఫినెట్లీ ఎవరికైనా సరే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. సో మీరు మీ ఎక్స్ప్రెషన్ని ఆ థ్యాంక్ఫుల్నెస్ని చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మీరు అసలు ఎప్పుడైనా వ్యవసాయం చేశారా? అంటే మా అమ్మమ్మ గారి ఊర్లో అంతా మా మామయ్యలు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళే, మా తాతగారు వాళ్ళందరూ. సో వ్యవసాయం గురించి తెలుసు నాకు. సో వ్యవసాయం చేసి దానికి ఇన్కమ్ సరిగ్గా రాకపోతే చాలా గుండె తరికిపోతుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో వాచ్మెన్ ఫ్యామిలీస్ అందరూ వ్యవసాయం దెబ్బతిని ఇక్కడ మనం వాచ్మెన్లుగా వస్తున్నారు హైదరాబాద్కి. ఆంధ్రాలో 1 ఎకరం కానీ 2 ఎకరాలు ఉండి వాళ్ళు అది సరిగ్గా పండించుకోలేక లైక్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఐ డోంట్ నో వదిలేసి పాపం పిల్లలతో చిన్నపిల్లలతో మనం కరెక్ట్గా వాచ్మెన్ రూముల్లో ఉంటున్నారు వాళ్ళందరూ. 90% వాళ్ళే రైతులే. అది చూస్తే నాకు గుండె తరికిపోతాం. అక్కడ ఒక రెస్పెక్టబుల్ 2 acres or 1 acre ఓనర్ ఇక్కడికి వచ్చి పని చేసుకోవడం, పిల్లలు చదివించడం, అది చాలా బాధగా ఉంటుంది అన్నమాట. అది ఇన్ఫ్యాక్ట్ సార్, ఇంత సెన్సిబుల్గా మీరు ఫీల్ అయినప్పుడు వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం ఈ మార్పులు అందిస్తే బాగుంటుంది. చేస్తున్నారు చాలా చోట్ల. అన్ని గవర్నమెంట్లు దే గివింగ్ లోన్స్ కానీ లేకపోతే పవర్ వాటర్ కానీ చాలా బెటర్ ఇప్పుడు. బట్ సమ్టైమ్స్ కొన్ని తప్పదు. ఇప్పుడు వర్షాలు వచ్చి అన్నీ పోతాయి. అప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా. ఈ స్టోరీ ఖచ్చితంగా టైటిల్ని చూస్తే బాపు ఫాదర్ సూసైడ్ స్టోరీ అన్న వెంటనే ఇది ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్తో నడుస్తున్న సినిమా అని అయితే అనిపిస్తుంది. కాదు, ప్రాబ్లం రియల్గా ఉంటుంది. అక్కడి నుంచి ఏంటన్నది ఇంకా ఫన్ మోడ్లో వెళ్తుంటుంది. అంటే ఒక లిటిల్ డార్క్ కామెడీ. ఇట్స్ నాట్ ఎ కామెడీ మూవీ. దెర్ ఇస్ ఎ సస్పెన్స్, దెర్ ఇస్ ఎమోషన్, దెర్ ఇస్ ఎ ఫన్, అలాగ ఉంటుంది. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా చూసిన తర్వాత ఒక టేక్అవే పాయింట్ ఏముంటుంది సార్ ఈ సినిమాలో అంటే ఏం చెప్తారు? బ్రహ్మాజీ కొత్త గెటప్. ఈ సినిమాలో మీది కొత్త గెటప్ ఇన్ ద సెన్స్ ఫాదర్ క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు, నేను చేశాను. ఇప్పుడు విలేజ్ మంచి పాటలు బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, ఫన్ బాగుంటుంది. మీరు మంచి సినిమా చూసాను ఫీలింగ్ వస్తుంది బయటకు వస్తారు. ఒక ఫీల్ గుడ్ మూవీ అన్నది ఆడియన్స్ ఫీల్ అవుతారు అని అంటున్నారు. సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో యాక్టర్స్ వేరే ఫీల్డ్స్ నుంచి వేరే లాంగ్వేజెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తగ్గుతుంది అంటూ కొంతమంది మాట్లాడడం, దీన్ని ఒక ప్రాబ్లంగా చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక రకంగా చూస్తే టాలెంట్కి దెర్ ఇస్ నో లాంగ్వేజ్ డిఫరెన్స్, ఎక్కడి నుంచైనా ఎవరైనా సరే వాళ్ళు చేస్తారు. బట్ ఇంకొక సైడ్ ఆఫ్ ద స్టోరీ చూస్తే ఇక్కడ లేదా టాలెంట్, మన వాళ్ళని మనం కదా ఎంకరేజ్ చేయాలి అన్నొక పాయింట్ ఉంటుంది. అది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. దానికి ఎవరు ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి దర్ నో రిస్ట్రిక్షన్ ఉండకూడదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సుకుమార్ గారు కొందరు ఉన్నారు డైరెక్టర్లు. సుకుమార్ గారు లేకపోతే ఆయన సినిమాల్లో 90% తెలుగు వాళ్ళు ఉంటారు, లోకల్ ఆర్టిస్ట్, టాలెంటెడ్ యాక్టర్స్. అలాగే కొందరు డైరెక్టర్లు ఉన్నారు. ఈవెన్ రాజమౌళి గారు కూడా ఇప్పుడు మర్యాద రామన్ సినిమా చేశారు. అందులో వేరే వాళ్ళు ఎవరు లేదు, అంతా లోకల్ వాళ్ళు ఉన్నారు ఆయన చేసిన సినిమాలు కూడా. ఇంకా బిగ్ మూవీస్ తప్పదు. ఇప్పుడు బిగ్ మూవీస్లో కూడా ఈవెన్ చూస్తే ఇప్పుడు బాహుబలిలో ఓన్లీ సత్యరాజ్ గారు తప్పించి నాజర్ 2 క్యారెక్టర్ల మీద అంతా మనవాళ్ళే, పక్కన ఇంపార్టెంట్ తెలుగు వాళ్ళే. సో వాళ్ళు పర్టికులర్గా మనవాళ్ళే ఉండాలి, భాష రావాలని పెట్టుకుంటుంటారు. కొందరు ఏం చేస్తారంటే ఊరినే ఒక క్యారెక్టర్కి తమిళోడిని, ఒక క్యారెక్టర్ హిందీ వాడిని, ఇంకొక వాడిని తీసుకొస్తారు. కరెక్ట్ కాదు. నిజంగా అవసరం. ఇప్పుడు పుష్పలో ఫహద్ ఫాజిల్ అంటాడు ఒక అవసరం కాబట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు ఫహద్ ఫాజిల్ అంటాడు తెలుగు లేరు అంటే దెర్ ఇస్ నో, అది వేరే విషయం, అలా మాట్లాడకూడదు. బట్ 90% తెలుగు వాళ్ళు ఉన్నారు. సో నేను ఎప్పుడు లోకల్ ఆర్టిస్ట్కి ఇవ్వడం అనేది ఇప్పుడు కరెక్ట్. ఈవెన్ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ చేస్తే అందరూ కన్నడ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఎవరు లేరు.